హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు వీడియోలో చెప్పిన పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అయ్యి ఈ పాయసం చేస్తే ఎంతసేపైనా గానీ పాయసం గట్టిగా అయిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పండగలప్పుడే కాదండి, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా, క్విక్‌గా 5 మినిట్స్‌లో చేసుకునే ఈ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవడం కోసం అరకప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనము ఇంకొక స్టవ్ మీద పాయసానికి కావాల్సిన పాలు వేడి చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 3 కప్పుల పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 3 కప్పుల పాలు సరిపోతాయి. లేదంటే మీరు ఒక కప్పు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. మనకి కిచెన్‌లో పని త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా 2 స్టవ్‌లు వెలిగించుకొని ఒకదాని మీద బెల్లము, ఒకదాని మీద పాలు పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదండీ! ఇది పాకం రానవసరం లేదు. ఇలా ఒక 2 పొంగులు రాగానే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి పాలు కూడా బాగా మరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూను బ్లాక్ కిస్మిస్, అలాగే ఒక టేబుల్ స్పూను సారపప్పు వేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ వేసుకొని ఫ్రై చేసుకొని, ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియంగా ఉన్న అటుకులను తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. మీరు మరీ పల్చటి అటుకులు తీసుకుంటే గనక పాయసం ముద్దలాగా అయిపోతుంది. అందువలన కొంచెం మందగా ఉన్న అటుకులైతే పాయసానికి బావుంటాయి. అటుకులు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం కాచి పెట్టుకున్న పాలను కూడా దీనిలో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కొంచెం పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా 3 కప్పుల పాలు మొత్తం అటుకులు పాయసానికి సరిపోతాయి. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. ఇలా పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మనము అటుకుల్ని తీసుకొని చేత్తో ప్రెస్ చేసినట్లయితే ఇలా పిండిగా అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలి. బెల్లం కరిగించిన వాటర్‌ని మనం చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. దీనిలోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాయసాన్ని 2, 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ పాయసం కోసం మొత్తం పాలనే కాకుండా ఒక కప్పు వాటరు, 2 కప్పుల చిక్కటి పాలు తీసుకున్నా గానీ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా, హెల్తీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇలా మనము ఒక కప్పు అటుకులకి 3 కప్పుల పాలు అంతకంటే ఎక్కువ తీసుకున్నా చాలా సేపు అయిన తర్వాత కూడా అటుకుల పాయసం గట్టిపడకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.